వెంకటేష్ గారు మీరా? అవునే. మా ఇంటికి? అరే సుమా, మీ ఇంటికి రాకుండా ఎట్లా ఉంటాం? అసలు నువ్వు మేము పిలవగానే నువ్వు అసలు ఎన్నిసార్లు ఎంతమంది హీరోలకి స్టేడియంలో, ఆడిటోరియంలో, ఇక్కడ అక్కడ అన్ని షోస్ నువ్వే కదా చేసేది, ఇంటర్వ్యూలు తీసుకోవటం. మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా. నువ్వు స్ట్రెస్ మీకు తగ్గుద్ది, మీతో షేర్ చేసుకోవచ్చు ఎన్నో మ్యాటర్స్ కదా. కరెక్ట్ కదా. ஏதோ ஒரு பாட்டு என் உள்ளில் வந்தாச்சு. வந்தாச்சா? வந்தாச்சு. ఒక్కొక్క ఈవెంట్ 5-6 గంటల ఫ్లో, గొంతు అరిగిపోయేలా అనర్గళంగా మాట్లాడాలి. మధ్యలో ఏవీ లేని స్పీచ్లని, నోరు తిరగని స్పాన్సర్ల పేర్లు 15 నుంచి 30 చెప్పాలి. ఇది కాకుండా డల్ అవుతున్న ఈవెంట్ని అలా స్పాంటినిటీతో పైకి లేపాలి. వాట్ నాట్, ఒకటా రెండా? ఇలాంటి మీకోసం మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా? అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఎమోషనల్. వెంకటేష్ గారు మా ఇంటికి. మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం, ఐశ్వర్య జాతికి మీరు ఒక అంకుశం. మీనాక్షి పక్కనే ఉన్న వచ్చి సుమక్క అక్క, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహార లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. హలో, బంతిపూలు అవి కూడా తింటారు? ఏదో చెప్పేసాను. నువ్వు అవి కూడా తింటావమ్మా? లేదు, ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈరోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళలాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో, అసలు ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు. కామెడీ ఫుల్. రాజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కిలకిలమనే కళాలను రాణి, అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం. ఇది నిజమేనండి అనిల్ గారు? యాక్చువల్గా వెంకీ గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు బేసిక్గా క్యారెక్టరైజేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి. సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటి ఇద్దాం అనిపిస్తుంది, దాంట్లో స్టెప్ అవుట్ నాకు చాలా బాగా ఇష్టం, ఆ పోలీస్ క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను. సో అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం. సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్లో రాసుకున్నాం, బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట. ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది. బట్ ఇట్స్ ఒక వింటేజ్ వైబ్ అది. నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే పిచ్చి, అది వెంకటేష్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. కూలీ నెంబర్ 1 ఇక ఆ సాంగ్ ఆయన మీద తీయటం. అసలు వెంకటేష్ గారి పాటలు అంటేనే మాక్సిమం అందరికి బాగా పిచ్చి, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మీరైతే 100కి 200 మార్కులు కొట్టేశారండి. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, సంక్రాంతి అంటే ఆ వైబ్, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు, అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరికల్లా కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి. డబుల్ త్రిబుల్ టైం కూడా. అవును, ఎక్స్ట్రా చైర్స్ వేస్తున్నారు థియేటర్స్ లో. అండ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది. లేకపోతే ఇది ఒక మొమెంటంలో ఏదో ఒక చిన్న ఏదో విప్లవం లాగా ఉంది, కసిగా అలా ఉంది అనిపిస్తుంది. జనాలు అందరూ అలా వచ్చి చూస్తున్నారు. నువ్వు అన్నట్టు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతూ ఉన్నాను, వెళ్తాం థియేటర్కి వెళ్ళట్లేదు వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు. దే ఆల్ వెయిటింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఇలా వచ్చి చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హూ కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ such a big super